ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే మాధురెడ్డి గారు. నమస్తే అండి. మాధురెడ్డి గారు, ఈ మధ్య ఈ ఎస్ఎంఈల క్రేజ్ బాగా ఎక్కువైపోతుంది. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, అంటే 10 కోట్లు 12 కోట్లు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్ కూడా ఈ మధ్య లిస్టింగ్ వచ్చేస్తున్నాడు. నేను ఒక ఆర్టికల్ చదివాను మొన్న. ఎక్కడ చూసినా కూడా బిజినెస్ ఆర్టికల్స్ లో ఎస్ఎంఈల గురించే, అండ్ సోషల్ మీడియాలో కూడా ఇటువంటి బిజినెస్ న్యూస్ ఎక్కువ వస్తుంది. ఎస్ఎంఈలకు సంబంధించిన న్యూస్ ఎక్కువ వస్తుంది. కంపెనీస్ కూడా లిస్ట్ అయిపోతున్నాయి. ఒకసారి డీటెయిల్ గా చెప్పండి అసలు ఎస్ఎంఈల గురించి. సో ఇందులో మనం ఏంటంటే ఎస్పెషల్లీ ఇందులో ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో రీటైలర్స్ కూడా ఎంటర్ అయ్యారండి. సో నార్మల్ కామన్ పీపుల్ అంటే ఇన్వెస్టర్స్ కూడా ఈ ఎస్ఎంఈలు అంటే ఈ చిన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి, అంటే దానికి క్రేజ్ ఎట్లా ఉందంటే 2000 టైమ్స్ లేకపోతే 1000 టైమ్స్ సబ్స్క్రైబ్ అవుతుంది. అంటే అంతలాగా అందరూ కూడా వాటిని సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారంటే ఆ ఎస్ఎంఈ రావడమే, అసలు ఐపీఓకి రాగానే ఇమీడియట్ గా సబ్స్క్రిప్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నారండి. అలానే అవి లిస్ట్ అవ్వడం కూడా చాలా అంటే ఇప్పుడైతే క్యాప్ పెట్టారు, మనం లాస్ట్ టైం పెట్టుకున్నాం కదా, లిస్టెడ్ అయితే 90% కన్నా ఎక్కువ అవ్వకూడదు అని. బట్ స్టిల్ దే ఆర్ హ్యావింగ్ వెరీ హ్యూజ్ లిస్టింగ్ గెయిన్స్ తో ఈ ఎస్ఎంఈస్ ఎప్పుడైతే అంటే తక్కువ టైంలో ఒకేసారి ఒక 20% కాకుండా అట్లీస్ట్ ఒక 100%, 200% రిటర్న్స్ అనేవి ఎప్పుడైతే చూసారో ఈ ఎస్ఎంఈస్ వైపు బాగా అట్రాక్ట్ అవుతున్నారండి. మనం ఒక డేటా చూసుకుందాము. అంటే 2022లో 246 ఎస్ఎంఈస్ 3,500 crores-తో వస్తే 2023లో 182 ఎస్ఎంఈస్ 4,500 అమౌంట్ని వాళ్ళు కలెక్ట్ చేసుకోగలిగారు మన పబ్లిక్ దగ్గర నుంచి. అలానే 2024లో 153 కంపెనీస్ ఆల్మోస్ట్ 5,000 crores ఈ ఎస్ఎంఈస్ అంతా కూడా ఇన్వెస్టర్స్ మనీ అనేది కలెక్ట్ చేసుకుందండి. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ క్రేజీగా వెళ్తున్నారండి. అందరూ కూడా దీన్ని ఎప్పుడు వస్తుందా అనేది, అసలు మాకు దొరకట్లేదు మేడం, మేము ట్రై చేస్తున్నాము, మాకేమో అసలు ఎలొకేట్ అవ్వట్లేదు, షేర్స్ రావట్లేదు అంటే అంత క్రేజీగా అందరూ కూడా వచ్చిన ప్రతి ఎస్ఎంఈ ఐపీఓని కూడా వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం అండి. లైక్ మనం పెట్టగానే ఒక 1 weekలోనో 2 weeksలోనో అది మీకు 100% రిటర్న్స్ ఇస్తుంది అనే దీంతో అందరూ కూడా ఎంటర్ అవుతున్నారండి. అలానే లిస్టింగ్ కూడా జరుగుతుంది. సో రీసెంట్ గా అయితే మనం ఒక అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారండి. ఒక షానీ ఆటోమొబైల్స్ అనేది ఒక ఢిల్లీలో ఒక ఆటోమొబైల్ ఉండే ఒక షోరూమ్ అదంతే. వాళ్ళు ఏంటంటే ఈ యమహా బైక్స్ అండ్ వాటిని సేల్ చేయటం కానీ లేకపోతే వాటికి సర్వీసింగ్ చేసే ఒక కంపెనీ. వాళ్ళకి 2 షోరూమ్లు ఉన్నాయండి ఢిల్లీలో. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ 8 members. సో ఆ కంపెనీ కూడా ఈ షానీ ఆటోమొబైల్స్ అనే కంపెనీ, అంటే 8 మంది ఎంప్లాయీస్ తో 2 షోరూమ్స్ ఉన్న ఈ కంపెనీ కూడా ఐపీఓకి వచ్చిందండి, లిస్ట్ అయ్యింది కూడా. సో యూ కెన్ ఇమాజిన్ లైక్ వాటిని కూడా మీరు నమ్మరండి, ఈ కంపెనీని కూడా ఆల్మోస్ట్ ఒక 100 times సబ్స్క్రిప్షన్ అంటే చేస్తూనే ఉన్నారంటే అది ఓన్లీ 12 crore వస్తే ఇంకా చాలా మంది దాన్ని అప్లై చేస్తూ ఉన్నారనమాట. సో ఇంత క్రేజ్ అంటే దాన్ని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోకుండా కూడా వచ్చిన ప్రతి ఈ ఎస్ఎంఈ ఐపీఓని మనము చేస్ చేయడం అనేది అయితే మంచిది కాదండి. బట్ ఎవరికైనా ఇంకా మేము ఇలాంటి ఎస్ఎంఈస్లో వాటిల్లో ఎంటర్ అవ్వాలంటే మనకు ఒక ఆప్షన్ ఉందండి. బిఎస్సిలో ఎస్ఎంఈ ఐపీఓ ఇండెక్స్ ఉంది. సో మనం డైరెక్ట్గా ఇండెక్స్ని బై చేసుకున్నా సరిపోతుందండి. అంటే ఇప్పుడు మనం ఎలా అయితే నిఫ్టీ ఇండెక్స్ని మనము బై చేసుకుంటాం అలానే. సో బిఎస్సి సెన్సెక్స్ ఇప్పటి వరకు 13% ఇయర్లో రిటర్న్ ఇస్తే ఈ ఎస్ఎంఈ ఐపీఓ ఇండెక్స్ 143% పెరిగింది. సో యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ క్రేజ్ ద ఇండెక్స్ అండ్ ద ఎస్ఎంఈ ఐపీఓస్ ఆర్ షోయింగ్ ద రిటర్న్స్. అందరూ కూడా వెళ్తున్నారండి. ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఇప్పుడు మా దగ్గర ఉన్న క్లయింట్స్ కూడా, మేడం ఇలా మేము డైరెక్ట్ గా ఐపీఓకి వెళ్తూ ఉంటే అక్కడ మాకు రావట్లేదు, మేము అప్లై చేస్తుంటే మాకు షేర్స్ రావట్లేదు, మేము అన్లిస్టెడ్ షేర్స్ నే బై చేస్తాం అంటున్నారు. అన్లిస్టెడ్ షేర్స్ అంటే బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద ఐపీఓకి వెళ్ళక ముందే మనం ప్రైవేట్ గా షేర్స్ ని కొనుక్కోవడాన్ని మనం ప్రైవేట్ ఈక్విటీ కానీ లేకపోతే మనం అన్లిస్టెడ్ షేర్స్ అంటామండి. సో అక్కడ కూడా క్యాచ్ చేస్తున్నారండి. సో యూ క్యాన్ ఇమాజిన్ హౌ మచ్ రిస్క్ ఎపిటేట్, అంటే రిస్క్ తీసుకోవడం అనేది ఎంత ఎక్కువగా జరుగుతుందో మనకు తెలుస్తుందండి. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్, అంటే మనకి ఆ రిస్క్ తీసుకునే ఎబిలిటీ ఉందా లేదా అనేది మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. సో వాటి బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అనేది, ఫైనాన్షియల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు చెక్ చేసుకోకుండా ఈ ఎస్ఎంఈస్ ప్రతిదీ మీరు అప్లై చేయడము లేకపోతే లిస్ట్ అవ్వగానే దాన్ని బై చేయడం కాకుండా, లైక్ ఇలా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ ఎస్ఎంఈ ఐపీఓస్ ఇండెక్స్ మీరు కావాలి అంటే మీరు తీసుకోవచ్చు అండి. సో దట్ ఈస్ బెటర్ వే. అండ్ ఈ సెప్టెంబర్లో మనకి 2024లో అయితే గాలా ఇంజనీరింగ్ లిమిటెడ్ అనేది ఒక ఐపీఓ సెప్టెంబర్లోనే వస్తుందండి. అలానే నమో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్
అనే ఎస్ఎంఈ కూడా వస్తుంది. అలానే జయం గ్లోబల్ ఫుడ్స్ లిమిటెడ్ అనేది ఇలా మనకి ఈ సెప్టెంబర్లో ఐపీఓస్కి వస్తున్నాయండి. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఈ షేర్ హోల్డర్స్ కోటా అనేది ఒకటి ఉందండి. అంటే ఎగ్జిస్టింగ్ పేరెంట్ కంపెనీ, అంటే ఇప్పుడు మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం అండి, బజాజ్ ఫైనాన్స్ అనేది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అనే ఒక కంపెనీతో ఐపీఓకి రాబోతుంది. సో ఎవరికైతే ఇందులో ఒక్క షేర్ ఉన్నా, అంటే మీకు బజాజ్ ఫైనాన్స్ అనే ఒక షేర్ ఉందనుకోండి, మీరు ఈ ఐపీఓలో మీకు ఈ కోటా ద్వారా ఒక షేర్ అనేది ఎలకేట్ చేస్తారనమాట. అంటే ఇవి అప్కమింగ్ ఐపీఓస్ అండి. అంటే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అని, అలానే హీరో మోటార్ కార్ప్ వాళ్ళు హీరో ఫిన్ కార్ప్ అనే దాంతో వస్తున్నారు. ఎన్టీపీసీ వాళ్ళు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీతో వస్తున్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ కమింగ్ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే ఐపీఓకి వస్తున్నారండి. అలానే ఓఎన్జీసీ కమింగ్ విత్ ఓఎన్జీసీ గ్రీన్ ఎనర్జీ. సో ఇవి ఒక పేరెంట్ కంపెనీస్ షేర్స్ మీ అందరి దగ్గర ఉంటాయి. ఎందుకంటే అందరి దగ్గర ఎన్టీపీసీ, హెచ్డిఎఫ్సి, ఓఎన్జీసీ ఇలాంటివన్నీ మీ దగ్గర ఉంటాయి కదండి. సో ఈ ఐపీఓస్ ఎప్పుడైతే ఈ పేరెంట్ కంపెనీ నుంచి ఇలాంటి ఐపీఓస్ వస్తున్నాయో అప్కమింగ్ ఐపీఓస్లో మీకు కూడా అందులో మీకు ఒక 1-2 షేర్స్ ఉంటే మీకు డెఫినెట్గా ఆ ఎలిజిబిలిటీ అనేది ఉంటుందండి. సో ఇలాంటి ఐపీఓస్ వచ్చేటప్పుడు ఒకసారి మీరు ఈ విషయాలన్నీ కూడా మీరు పెట్టుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు. థ్యాంక్ యూ.